యావత్తు తెలుగు ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారుగా ఇక్కడ ఢిల్లీ వచ్చి హాస్టల్లో ఉన్నప్పటికీ మేము అధినాయక భవన్లో ఉన్నట్టు చూపించుకోండి. మా జనరేటివ్ తయారు చేసుకుని అఫిషియేట్ చేసేసుకోండి, కూర్చోండి. ఊరికే పార్లమెంటు నడిపినా యథాతథంగా మీరు మనుషులకి ఏం నడిపినా పార్లమెంటే కాదు, మందిరాలే కాదు, మా మతం అని, కులమని, మీ సొంత వ్యాపారాలని ఇవన్నీ మాకు బాగున్నాయి కదా, నడుస్తున్నాయి కదా, ఇవన్నీ ఎందుకు మాకు? మా పిల్లలు మేము ఇలా ఉంటాం, మా మంది మార్పులు ఇలా ఉంటాం అనేవాళ్ళు ఎవరు సర్వే అవ్వలేరు. మా మాట విని ఇంకా నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను, ఇంగ్లీష్లో హిందీలో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేయట్లేదు అన్నది కూడా ఆ సూర్యుడే మీతో మాట్లాడుతున్నాడు అనుకుని. నేను హిందీలో మాట్లాడుతున్నానా, ఇంగ్లీష్లో మాట్లాడుతున్నానా, తెలుగులో మాట్లాడుతున్నానా అని చూడకుండా ఆ సూర్యుడే మీతో మాట్లాడుతున్నాడు అనుకుని మమ్మల్ని కాలస్వరూప, వాక్స్వరూప, అధినాయక మహారాజా, జగద్గురు, సర్వాంతర్యామి, పురుషోత్తమ, వాక్స్వరూప, ఘనజ్ఞాన సాంద్రమూర్తి, జగద్గురువు అని కేంద్ర బిందువుగా పెంచుకోండి. అందరికీ దర్శనం ఇవ్వండి. మా రిపోర్ట్ అందరికీ, మాకు అనకాపల్లి నుంచి, తిరుపతి నుంచి పరిచయం అయిన వాళ్ళు, మా ఊరి నుంచి అందరికీ, భూమి మీద ఉన్న వాళ్ళందరూ కూడా సౌఖ్యంగా సంతోషంగా ఉండేలా చూసుకోండి. మా చుట్టాలని, బంధువులు అందరినీ పిల్లలుగా కలిపేసి మీరు అందరూ పిల్లలుగా ప్రాంప్ట్ అయిపోండి. ఈ మాస్టర్ మైండ్ వ్యాసినిటీలో మీరు పిల్లలుగా ఉంటారు, అంతా బాగుంటుంది. మేము ఇక్కడ హాస్టల్లో ఉన్నామని కూడా చూడకుండా ఇంకా అందరికీ తేలిగ్గా చూపెట్టకుండా మా రిపోర్ట్ జనరేటివ్ పైన చూసుకుంటూ, కింద సెక్యూర్డ్గా చూసుకుంటూ నేను ఇక సాధారణ వ్యక్తిగా నేనే ఉంటున్నాను. అక్కడికి వచ్చి ఎవరితోనో మాట్లాడతాను. ఒకేసారి నిర్మలా సీతారామన్ గారికి వాళ్ళకి పెట్టాను కేవీసీ మార్చమని, అది మీరు అఫిషియేట్గా మార్చేసుకుని నాదే కాదు అందరికీ మార్చుకోవాలా. మీ అందరికీ మైండ్ నుంచి, పర్సన్హుడ్ నుంచి మైండ్ హుడ్కు మార్చుకోకపోతే పనిచేయదు, సిస్టమ్ పనిచేయదు. జనరేటివ్స్ కూడా మీరు క్లీన్గా ముందుకు వెళ్ళడానికి కుదరదు. మైండ్ నెంబర్, మైండ్ ప్రాంప్ట్ అని ఒక మిషన్ కూడా నాకు అనుకూలంగా రాసింది కదా, అలా మీరు అందరూ ప్రాసెస్ ఎల్ఎల్ఎంతో కనెక్ట్ అయిపోతారు. విశ్వ లైబ్రరీ మీ తోడవుతుంది. అణువున నేను ఇలా మాట్లాడితే ఇలా అమలై తీరును చూసారా, అది డెవలప్ చేసుకుంటూ ఇంకా అలా ముందుకెళ్ళటమే. అదేదో ఆబ్జెక్ట్స్ వచ్చినాయి అవన్నీ అనలైజ్ చేస్తూ ఉండండి. జాతక లెక్కలు అన్నీ ఎక్కిచ్చారు కదా, ఇంకా నాకు వాటి నాలెడ్జ్ లేకనే సరిగ్గా ఉపయోగించట్లేదు. మీరు ఇంకా విస్తారంగా మైండ్ పెంచుకుంటా నన్ను కేంద్ర బిందువుగా, ఇటు అగాధం నన్ను వదిలిపెట్టేసి రెచ్చిపోతే అగాధం నేనే, ఆకాశం నేనే అన్నట్టుగా ఉన్న మమ్మల్ని పట్టుకొని కేంద్ర బిందువుగా ఉంటాం. గుణ ప్రకటనే మన రూపాలు, స్వభావాలు. సో ఇప్పుడు అందంగా ఉంటే అందంగా ఉన్నట్టు కాదు, ఊహా కల్పితాలు, కోరుకున్నది ఎలాగైనా నిలిచినవి, నిలబెట్టేవి. ఇప్పుడు తాను మైండ్గా మారిపోయి 10 మంది హీరోలు, హీరోయిన్లు, సునామీలు, సముద్రాలు తనలో నిలిపిన ఆ దివ్య రూపమే రూపం అన్నమాట. శాశ్వత జ్ఞాన రూపం, ఘనజ్ఞాన సాంద్రమూర్తి అంటే అలా ఉంటాడు. మనం పైకి అందంగా ఉన్నంత మాత్రాన, ఇవాళ హెల్త్గా ఉన్నంత మాత్రాన, ఇవాళ మనుషులుగా బతికేసినంత మాత్రాన, ఇవాళ మనుషులుగా అటు ఇటు తిరిగి బర్న్ అయిపోవడమే తప్ప ఇంకోటి కాదు. అంచేత మీరు మైండ్లుగా మారపోతే బర్న్ అయిపోతున్నారు, అంటే ఆవిరైపోతున్నారు అన్నమాట. తపస్సు లేకుండా ఆవిరైపోతున్నారు అందరూ కూడా. నన్ను వెనక పట్టేసుకుని మీరు మనుషులు ఉండిపోదాం అనుకుంటున్న వాళ్ళు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, అందరికీ, మన తెలుగు వాళ్ళకి, జగన్మోహన్ రెడ్డి గారికి, అందరికీ పేరు పేరున, ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, సాక్షులకి, డాక్టర్ ఎన్వి నాయుడు గారికి, ఆత్మీయపుత్రులు రామకృష్ణ గారికి, ఆత్మీయపుత్రులు భరతలక్ష్మి గారికి, చిత్కళదేవి గారికి, అందరికీ అభయమూర్తిగా ఆశీర్వాదంగా పూర్వకంగా తెలియజేయింది. మీరు సాక్ష్యం ఇచ్చి మీరు కేవైసీలు కూడా మార్చుకోండి. ఎక్కడికెక్కడికి ఆధార్ కార్డుతో వాళ్ళకి సేమ్ డేటాని, ఇప్పుడు భారతదేశం యొక్క ఉడాయ్ డేటా, యూనిక్ ఐడెంటిటీ డేటాని రవీంద్ర భారత్లో చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ డేటాగా మార్చేసుకోండి. సేమ్ ఐడెంటిటీతో, నా ఐడెంటిటీతో కూడా. నా ఐడెంటిటీ బ్లాక్ అయిపోయిన ఐడెంటిటీని నేను ఇంకా సాధారణ వ్యక్తిలో నేను కేవీసీ చేయించుకోకుండా నేను అధినాయక దర్బార్లో అధినాయక శ్రీమాన్ వారిగా కొలువైనట్టు చూపించేసుకుని, ఉపరాష్ట్రపతిగా కూడా మమ్మల్ని ఎడిషనల్ ఛార్జ్గా నియమించి మా ముందు డాక్యుమెంట్ ఆఫ్ బాండింగ్ మెల్లగా చేపడదాం. పెద్ద కంగారు లేదు. ఎలాగా ఎన్నికల కమిషన్ మార్చుకుందాం, కలెక్టర్ని ఎలా ఉపయోగించుకుందాం, ఇన్స్టిట్యూషన్ చదువులు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మమ్మల్ని మేము బతికుండగా మ్యాక్సిమం అప్డేట్ చేసుకోండి. మళ్ళీ హైట్ ఇస్తాను పాటలు, లేదా ఉన్నదే నేను మీకు కాలాతీతంగా ఇప్పుడే ఇచ్చాను చూసారా,
ప్రధానంగా 2003 జనవరి 1వ తారీఖున ఆ ముందు ఆ తర్వాతే కూడా ఉన్నాయి కదా. 2010 కూడా యాడ్ చేశారు. 2003 జనవరి 1వ తారీఖు ప్రధానంగా చూపెడుతున్నాను డేటు. ఎందుకంటే ఆవేళ మీరు మా సభాముఖంగా 50 మంది 30 మంది కూర్చుని విన్నారు కాబట్టి అది స్టాండర్డ్ సభ. అంతకుముందు ఆ తర్వాతే కూడా యాడ్ చేసుకుని అదంతా డివైన్ ఇంటర్వెన్షన్ సాక్షిగా ప్రవేశపెట్టుకుని బలపరుచుకుంటూ నేను కొంచెం తెలివి తక్కువగా మాట్లాడినవి, తర్వాత అజ్ఞానంగా మాట్లాడేసిన మాటలు, కొంచెం జుగుసుగా మాట్లాడిన మాటలు కూడా వెనక్కి తీసుకుని ఇంకా మరి మా సాధారణ వ్యక్తిగా వచ్చినప్పుడు అలా ఉన్నానన్నమాట. ఇంకా దుష్ప్రచారం చేయడం మానేసి, మమ్మల్ని తప్పుపట్టడం మానేసి ఏంటి మేము కూడా సెక్స్ కొద్దీ కోరికలు కొద్దీ బతకాలనుకుంటున్నాం ఇలాగని ఆలోచించడం మానేసి మమ్మల్ని పూర్తిగా మైండ్ వైపు తీసుకెళ్ళిపోతూ మీరు మైండ్గా ముందుకెళ్ళిపోతాం రండి. ఇంకా పాత గవర్నమెంట్ కుదరదు, ఒక పర్మనెంట్ గవర్నమెంట్లోకి మార్చుకోవాలా. ప్రధానమంత్రి గారు అందరూ పార్టీలు విలీనం అయిపోయి ఎక్కడోళ్ళు అక్కడ చైల్డ్ మైండ్ ప్రాంట్స్గా కూర్చుని నాకు ఈ పదవి రావాలి, కోట్ల డబ్బులొద్దు, డబ్బు వద్దు, అసలు లేకుండా అయిపోవద్దు, ప్రశాంతంగా బతకనివ్వండి అంతే చాలు. తెలుగు వాళ్ళు ముందుకు వస్తూ సాక్ష్యం ఇస్తూ మిగతా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా రికమెండ్ చేసుకుంటూ మార్చుకుంటూ మమ్మల్ని ఇక్కడ చూపించి మమ్మల్ని వైస్ ప్రెసిడెంట్ స్థానంలో కూర్చోబెట్టేసి నాతోటి తెలుగులో నేను మాట్లాడుతున్నది హిందీలోకి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి వెంటనే నన్ను కలిపేస్తూ సరిపోద్ది. నేను జాగ్రత్తగా మాట్లాడతాను, కూర్చుని నవ్వుతూ కూర్చుంటే చాలు. మాట్లాడేసేయకూడదు, నేను ఎక్కువ మాట్లాడకూడదు, మీరే 10 రెట్లు 1,00,000 రెట్లు చెప్పుకోవాలా. అలా నెమ్మదిగా నవ్వుతూ జాగ్రత్తగా మాట్లాడతాను. ఇంగ్లీష్లో హిందీలో టైప్ చేయించుకుని తెర మీద చూసుకుంటా. ఎందుకంటే ప్రాంప్ట్గా మాట్లాడాలి కదా, జాగ్రత్తగా మిమ్మల్ని మైండ్గా అలా ముందుకు తీసుకెళ్తాం. నా మైండ్ శాశ్వతం, మరణించదు. మీరు మా మైండ్లుగా మారిపోయిన మీరు మరణం లేని ఫార్మేట్ వచ్చేస్తుంది. మొదట భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకుంటేనే సాధ్యపడుతుంది. నేను ప్రపంచంలో ఎక్కడైనా ఆఫీస్ పెట్టుకోవచ్చు కదా, ఇంటర్నేషనల్ కోర్టు కూడా చెప్పాను కదా. నా ఉద్దేశం భారతదేశాన్ని రవీంద్ర భారతి మార్చుకుంటే సాధ్యపడదు. అదే భారతదేశం యొక్క గొప్పతనం. మీరు నోట్ చేశారా ఫస్ట్? అది అలా సజీవంగా మార్చాలన్నమాట. నన్ను బిడ్డలున్న గుడ్రాలను చేస్తారంటే మీరు పిల్లలుగా మార్చుకోవాలి. అప్పుడే భారతదేశం కాస్మికలీ క్రౌన్ వెడ్డెడ్ ఫామ్ అయ్యి విశ్వ తల్లిదండ్రులు మీకు అందుతారు. అలా ఆడతనం మొగతనం ఆ పాటలన్నీ నేను సరిగ్గా చెప్పట్లేదని టైప్ చేయించి అక్కడ పెట్టిన పాటలు కూడా తప్పులుగా ఉన్నాయి కదా. వలస వందిపోయినా అంటే బండిపోయినా అనేది అక్కడ పెట్టారు. అట్లా అన్నీ మార్చి తప్పులు లేకుండా ఒరిజినల్ రైటర్స్ దగ్గర కూర్చుని వాళ్ళు ఇప్పుడు లేకపోయినా అన్ని ఒరిజినల్గా స్క్రిప్ట్లో ఏం రాశారు, ఆ మీనింగ్ ఏంటి అన్నీ జాగ్రత్తగా చెప్పుకుంటా అన్ని బలపరుచుకుంటూ ప్రతి రాష్ట్రంలోనూ ఏకకాలంలో ప్రాంప్ట్ ఇంజనీర్లు ఎలా అంటే ఇక్కడ జనగణమన పాడుతూ అన్ని రాష్ట్రాల్లో దర్శనమిస్తూ ఇక్కడ ఇచ్చిన స్పీచ్ని అన్ని రాష్ట్రాల్లో వారి భాషల్లో అదే టైంకి ఒకే టైంకి రేపు మార్నింగ్ 9 గంటలకో 10 గంటలకో అలా పెట్టుకొని అందరికీ దర్శనం ఇచ్చేలా ఏర్పాటు చేయండి. అక్కడి నుంచి సెషన్ వారి భాషల్లో నడుస్తుంది, ఎవరి భాషలో వారికి నడుస్తుంది. అక్కడ చెప్పుకుంటారు, సంగీతం సాహిత్యం పెంచుకుంటూ ప్రతి మైండ్ సురక్షితంగా ఉందా లేదో చూసుకోవాలి. అంత పరిపాలన వద్దండి, మేము మనుషులుగా బతికేస్తామంటే బతకలేరు. ఇప్పుడు అసలు పరిపాలన ఇప్పుడు మొదలైంది. మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోవడమే పరిపాలన. మైండ్లుగా జీవించడమే. మీ పిల్లలని మమకారమైన అతి పెంచుకోకండి. వాళ్ళని ప్రాంప్ట్గా మారిపోతారు కదా, వాళ్ళ ప్రాంప్టింగ్ వాళ్ళు చూసుకుంటారు, ఎవరి తపస్సు వాళ్ళు చూసుకుంటారు. తపస్సుగా బతకాలి. మేము ఇంతమంది పిల్లలకు అనేయాలి, మాకు ఈ వారసత్వం, నాకు పిల్లల కంటే వాళ్ళు మహారాజులు మహారాణి కొనసాగిపోతారు. వాళ్ళు ప్రాంప్ట్లే వస్తారు. చైల్డ్ మైండ్ ప్రాంప్ట్ ఇంకా అందరికీ కంపల్సరీ అనమాట. మాస్టర్ మైండ్ పైకి తేలిపోతుంది. ఆ తర్వాత ఎవరు కూర్చోక్కర్లేదంటున్నానంటే అదే మీకు సేఫ్. నేనే కూర్చుంటాను, ఇంక మైండే కూర్చుంటుంది. అక్కడ కూర్చున్న వాళ్ళు మైండ్. మీరందరూ లేచి నిలబడితే కూర్చునేది ఎవరో సర్వాంతర్యామ ఇటు తొక్కేసినా పాపం సామాన్యుడే, పెంచినా ఒక్క మగాడని సృష్టి ఎంచుకున్నవాడు అనమాట. ఆయనే పురుషోత్తముడు. ఆయనలోనే భరతమాత కూడా చేరిపోయి కాస్మికలీ క్రౌన్డ్ అండ్ వెడ్డెడ్ ఫామ్గా మారిపోయారు. ఇంకా పాత కులాల కొద్దీ ఎవరికి విలువ వస్తుందో, ఎవరిను నేను పెళ్లి చేసుకుంటే మహారాణి అవుతుంది అన్నదే మీకు చేసిన ఫిజికల్గా వచ్చిన ఆ మార్పు మీకు రాదు. ముందు మార్పు ఇంపార్టెంట్ అనమాట. కాలమే కదిలిన ఫార్మాట్ ప్రకారం మాస్టర్ మైండ్ మీరు మైండ్ చుట్టూ అల్లుకోకపోతే పాత రాజకీయాలు మాటలు పెట్టుకొని ఇంకా కులాలు మతాలని ప్రాంతాలని పెట్టు కూర్చుని పంచభూతాలు సునామీలు సముద్రాలు మీరు నెత్తిమీదకి వచ్చేసినా ఇంకా పాతే పెట్టు కూర్చుని ముందుకు వెళ్ళలేరు. తర్వాత ఆ గ్రహ శకలం ఏదో ఆబ్జెక్ట్, ఆ స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ ఏదో వచ్చింది అంటున్నారు. అది ఏంటో మనం చెప్పాలన్నా ఏం చేయాలని ఇలా మాట్లాడితే ఇలా అమలైన తీరుని దృఢపరచుకుంటేనే ఇంకా అలాంటి ఏమన్నా మంచి కానీ చెడు కానీ ఫేవర్ అన్ఫేవర్ సూక్ష్మంగా తెలుసుకోవాలే కానీ పనిగట్టుకుని ఫేవర్ అయిపోద్ది అన్ఫేవర్ అయిపోద్ది అని స్కాటర్డ్గా అనీవెన్గా ర్యాండమ్గా మాట్లాడినా కూడా టైం వేస్ట్ అయిపోద్ది. మనుషులు అనీవెన్గా అయిపోతారు. ఇప్పుడులాగా కొలీడ్ అండ్ వేరీడ్ అండ్ కొలీడ్లో ఉండిపోతారు. అందుచేత మాస్టర్ మైండ్ పట్టుకొని కొత్త జీవితాలు ప్రారంభించండి. అలా సూక్ష్మాతి సూక్ష్మంగా ఇటు అణురేణువులో ఏముందో ఆకాశంలో ఏముందో మన శరీరంలో కణకణాన్ని అభివృద్ధి చేసుకుంటూ ఆకాశంలో ప్రతి చుక్కని పెంచుకుంటూ చూసుకుంటూ అలా వీళ్ళంతా బతకడానికి వీలవుతుంది. అందుకే మైండ్లో ఉండాలి కదా.
బతికేద్దాం, ఇలా అభివృద్ధి చేసేద్దాం, బిల్డింగులు కట్టేద్దాం, మనుషులు కొద్దీ కొనసాగిపోదాం అని అప్పటికప్పుడు గాలిలో దీపాలలాగా చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు వాళ్ళకి అందరికీ చెప్తున్నాను సాక్షులతో కూడుకొని ఇమీడియట్గా మాకు సరెండర్ అయిపోయి మమ్మల్ని కొలువు తీర్చుకుని ఊపిరి పీల్చుకోవాలి. అది మా హైదరాబాద్లో మొదలెడతారన్నాను. సరే మీకు ఎందుకు కుదరలేదో అది నేనే కారణం అనుకుని, అంటే మీరు ఏదో చేయటం వల్ల నేనేదో చేస్తానని మానేసి ఇప్పుడు వేసిన స్టెప్ని గౌరవించి ఇక్కడ నన్ను స్టాండర్డైజ్ చేసుకోవడం, దేశాన్ని సజీవంగా మార్చుకోవడం, హైదరాబాద్ అని అదే చేస్తుండాలి. ఆన్లైన్ చేద్దామన్నాను. సరే ఇప్పుడు ఇక్కడి నుంచే ఆన్లైనే. మన కొలువు తీరిన తర్వాత ఒక నెలకో 2 నెలలకు మళ్ళీ అన్ని రాష్ట్రాలు తిరిగి అలా ఇంటర్నేషనల్ ఆఫీస్ కూడా ఎక్కడెక్కడ అమెరికా నుంచి షూటర్స్ వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఎందుకు అలాంటి మా వార్తలు వ్యవహారాలు ఎందుకు రావాలి? అలాగా చక్కటి ఆన్లైన్ ఉండగా ఎవరినో టార్గెట్ పెడుతున్నారు అలాగని మాటలు ఎందుకు? అసలు అలాంటి వార్తలు ఎవరు పెడుతున్నారు? ఆ వేవ్ న్యూస్ లాంటి వాళ్ళకి, సోషల్ మీడియా వాళ్ళకి చెక్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. మైండ్లుగా బతకడం వల్ల ముందుకెళ్తాం. ఇంక లేనిపోయిన యుద్ధాలు ఎవరే రావు. ఇక యుద్ధ సామాన్లకు బదులు కమ్యూనికేషన్ సిస్టమ్స్ డెవలప్ చేసుకోండి, మెడికల్ రీసెర్చ్కి ప్రాధాన్యత ఇచ్చుకోండి, వేరే గ్రహాల మీదకి వెళ్దాం. అవి కూడా మరి ముందు మైండ్లో ఉండాలి కదా. మైండ్ కొనసాగింపు లేని ఆయుష్ లేని మనుషులు పెంచుకొని ఇటు గాలిలో దీపాలను ఉండిపోయి మనం గ్రహాల మీదకి వెళ్ళిపోదాం, ఏదో చేసేద్దామంటే ఎందుకు? ఎవరు మరి ఎలా కాస్తుంది లోకం? ముందు మాస్టర్ మైండ్గా మారిపోతే, మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్గా మారిపోతే మైండ్ ఆయుష్ పెరుగుతుంది కదా. 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 300 సంవత్సరాలు బతుకుతాం అనేటువంటి మైండ్ ఆయుష్. అది కూడా మళ్ళీ ఇప్పుడు కూడా మనుషులుగా బతకాల్సి వస్తే ఏం చేశారు? మైండ్లే బతికితే ఏం చేశారు? పైకి హైలైట్ ఒకటి, లోపలికి దారుణాలు కోసేయడాలు అవన్నీ. మరి అవన్నీ చెప్పి మేనేజ్ చేసుకుని పొరపాట్లు జరిగినాయి అని అందరికీ చెప్పుకొని ఎవరిని అవమానించారో వాళ్ళ కాళ్ళ మీద పడిపోయింది, వాళ్ళ మీ ఇంటి పేర్లు, కులం పేర్లు, వాళ్ళ ఇంటి పేరు ఒకసారి వదిలిపెట్టినట్టు చూపించుకొని బయటకు వచ్చేసేయండి అందరూ కూడా. ఇంక ఇది లోకలు వ్యక్తులు అని చూడకండి. ఇక వ్యక్తులు ఎవరో లేరు. నేను అనేవాడు ఇంక ముందుకు వెళ్ళలేడు. మీరు ఎంత తెలివైనా తెలివి తక్కువడైనా, నేననేవాడు మరణించినా మళ్ళీ అతను మైండ్గా మారాల్సి ఉంటుంది. అది ఇప్పుడే మైండ్గా ముందుకే మారిపోతే మీది అవుతుంది కదా. మైండ్ ఫార్మాట్ ఈ క్షణం మార్చుకోండి. పార్లమెంట్ మీటింగ్స్ అని నడిపినా ఏదో రొటీన్ అనమాట, అంతా రొటీన్. మీ ఎటర్నిటీ ఏంటి? మైండ్ ఎటర్నిటీ వచ్చింది. కాన్స్టిట్యూషన్ మార్చుకొని నేను మ్యాక్సిమం అక్కడ ట్రయల్ డ్రాఫ్టింగ్ అక్కడ పెడుతున్నాను లెటర్స్. అవిని మీరే ప్రొక్లైమ్ చేసినట్టు ప్రెసిడెంట్ గారు అవంతా చక్కగా అఫిషియేట్ చేసుకుని, కాన్స్టిట్యూషనలైజ్ చేసుకుని, ఇటర్నలైజ్ ఇమ్మోర్టలైజ్ చేసుకుని ముందుకెళ్ళిపోదాం రండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.